ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కీర్తన 2:12. కుమారుని గురించి తండ్రికి ఎంతో సంతోషం. ముఖ్యంగా పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగును సుమతి అని మనం కంఠస్థం చేసిన పద్యం ఉంది. పుత్రుని పొగిడితే తండ్రికి సంతోషం. విశ్వాసులుగా మనం ఆదివారం నాడు ఆరాధనకై సమకూడినప్పుడు మనం చేసేది అదే. బల్ల చుట్టూ చేరి యేసు ప్రభు మనకు చేసిన మహోపకారాన్ని తలచుకుని ఆయన్ని ప్రశంసించడం తండ్రి హృదయాన్ని హర్షాతిరేకంతో పులకరింపజేస్తుంది. భజనలాగా చిలక పలుకుల్లాగా మనసు ఉపయోగించకుండా కేవలం శబ్దాలు, శరీరం కదలికలు కాదు, మనసులో ఉన్నదాన్ని నోటి మాటలతో హెబ్రీ గ్రంథకర్త దీనిని జిహ్వాఫలాలు అన్నాడు. పలుకుతూ యేసు ప్రభువు గురించి దేవునితో చెబుతూ ఉండడమే తండ్రికి ఆనందం కలిగిస్తుంది. ఆయన మన కోసం తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. లోకం ఆయన్ను సరిగా చూసుకోలేదు. ఆయనతో వాదించారు, కుటిలంగా ప్రశ్నలు వేశారు. పన్ను కట్టవేమిటి అని నిలదీశారు. ఆయన తలవాల్చుకునేందుకు స్థలం లేదు. ఆ తుఫానుల్లో అలల తాకిడికి ఎగిసి పడుతున్న చిన్న నావలోనే ఆయన మొద్దు నిద్రపోయాడు. ఎంత అలసిపోయాడో. కొద్దిమంది మాత్రం ఆయనకు ఆశ్రయమిచ్చారు, శుశ్రూష చేశారు. తన కుమార్ని ఆదరించి చేర్చుకొని అన్నం పెట్టి సౌకర్యంగా నిద్రపుచ్చిన వారంటే తండ్రికి ఎంత ఇష్టంగా ఉంటుందో వేరే చెప్పాలా? బేతనీలోని గృహం అలాంటిదే. యెరూషలేం వచ్చినప్పుడల్లా పగలంతా బోధనలతో వాదనలతో తిరుగుడుతో అలసిపోయిన యేసు సాయంత్రం అయ్యేసరికల్లా ఆ 8 మైళ్ళు నడిచి బేతనీకి చేరుకునేవాడు. బేతనీ అంటే అంజూరపు పండ్ల ఇల్లు. అంజూరపు పండ్లు తింటే ఆకలి తీరుతుంది, సంతృప్తి కలుగుతుంది. మనిషి తెప్పరిల్లి సేద తీరుతాడు. ఈ ఇల్లు యేసు ప్రభు పాలిట అలాంటిదే. ఆ ఇంట్లో ఆయనకు స్నేహం దొరికింది. ఆయనకు ఉపచారం చేస్తూ ఇష్టమైనవి వండి పెట్టి స్నానానికి వేడి నీళ్లు తోడేవారున్నారు. శ్రద్ధగా ఆయన చెంత కూర్చుని ఆయన మాటలు ఆలకించేవారున్నారు. స్నేహితుడు లాజరు, పరిచర్య చేసేది మార్త, మాటలు వినే శిష్యురాలు మరియా. ఆ గృహంలో ఆయనకు ఆరాధన లభించింది. ఆయన పాదాలను మరియా అత్తరుతో అభిషేకించింది. యోహాను 12:1-13 వరకు. ఆయన కూడా వారిని ప్రేమించాడు, వారి కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. యోహాను 11:35-36. మన గృహాలు మన ప్రభువుకు సేద తీర్చే, ప్రేమించే, ఆరాధించే, పరిచర్య చేసే గృహాలుగా ఉన్నాయా? అన్నీ ఆయన్ని అడిగి పొందడమేనా? మనం ఆయనకి ఇచ్చేవేమన్నా ఉన్నాయా? కుమారునికి నీవు ఏమి చేసినా, ఆయన గురించి కృతజ్ఞతాపూర్వక వాక్కులు పలికినా తండ్రి సంతోషిస్తాడు. తండ్రి హృదయానికి, కుమారుని హృదయానికి ఆనందం చేకూర్చే క్రైస్తవుడుగా ఉన్నావా?